ప్రపంచాన్నే మార్చేసిన కొన్ని పెద్ద పెద్ద ఆవిష్కరణలు చూస్తే అవి అసలు గొప్ప ప్రణాళికలతో మొదలవ్వలేదు. జస్ట్ అలా యాదృచ్ఛికంగా ఒక చిన్న ప్రయోగంలా మొదలయ్యాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక టూల్ కథనే చూడబోతున్నాం. అనుకోకుండా పుట్టి ఇప్పుడు కోడింగ్ ప్రపంచాన్నే శాసిస్తోంది. ఈ మాటలన్నది ఎవరో కాదు, క్లాడ్ కోడ్ సృష్టికర్త బోరిస్ చెర్నీ. అసలు ఈ ఒక్క మాటలోనే మొత్తం కథ దాగుంది. ఎందుకంటే వాళ్ళు దీన్ని టెర్మినల్ దగ్గరే ఆపేయాలనుకోలేదు. అది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకున్నారు. కాని జరిగింది వేరు. వాళ్ళ అసలు ప్లాన్ ఇది కానే కాదు. సరే, మరి అసలు విషయానికొద్దాం. ఒక చిన్న అనుకోకుండా తయారుచేసిన ప్రోటోటైప్ కోడింగ్ భవిష్యత్తుగా ఎలా మారిందో, ఆ జర్నీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. క్లౌడ్ కోడ్ కథ ఏదో పెద్ద విజన్తో మొదలవ్వలేదు. అదొక సింపుల్ హ్యాక్ అంతే. కేవలం ఒక ఏపీఐ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మొదలుపెట్టిన చిన్న ప్రయత్నం కాస్త ఓ పెద్ద విప్లవానికి దారితీసింది అన్నమాట. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ ప్రయాణం ఎంత సింపుల్గా మొదలైందో చూడండి. జస్ట్ ఆంథ్రోపిక్ ఏపీఐని అర్థం చేసుకోవడానికి ఓ సింపుల్ చాట్ యాప్ తయారుచేశారు. దానికొక బ్యాష్ టూల్ ఇచ్చారు. అప్పుడే ఓ మ్యాజిక్ జరిగింది. వాళ్ళు సరదాగా నేను ఏ పాట వింటున్నాను అని అడిగారు. అంతే, ఆ మోడల్ వెంటనే ఒక యాపిల్ స్క్రిప్ట్ రాసేసి మ్యూజిక్ ప్లేయర్లో ఏ పాట ప్లే అవుతుందో చెప్పేసింది. వాళ్లకి షాక్. అదే వాళ్లకు తగిలిన మొదటి ఏజీఐ మూమెంట్ అన్నమాట. అప్పుడే వాళ్లకు ఒకటి క్లియర్గా అర్థమైంది. ఈ మోడల్కి టూల్స్ వాడాలనిపిస్తోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మాట్లాడటానికి, పనులు చేయడానికి దానికి టూల్స్ కావాలి, అంతే. ఈ ఒక్క రియలైజేషన్ ఆ ప్రాడక్ట్ భవిష్యత్తునే మార్చేసింది. సో ఈ రియలైజేషన్ నుంచి ఒక ముఖ్యమైన ప్రాడక్ట్ ఫిలాసఫీ పుట్టింది. అదేంటంటే, యూజర్స్ ఈ టూల్ని ఎలా వాడుతున్నారో గమనించడం, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి దాన్నుంచే నేర్చుకోవడం. ఇంతకీ ఆ సూత్రమేంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే లేటెంట్ డిమాండ్ లేదా గుప్త డిమాండ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక మంచి ప్రాడక్ట్ జనాలకి కొత్త అలవాట్లు నేర్పించదు. వాళ్ళు ఇప్పటికే ఏదో ఒక పని చేయడానికి కష్టపడుతుంటారు కదా, ఆ పనిని ఈజీ చెయ్యాలి, అంతే. అదే సక్సెస్ ఫార్ములా. ఈ లేటెంట్ డిమాండ్ ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అయిందో చూడండి. యూజర్స్ మోడల్కి కాంటెక్స్ట్ ఇవ్వడానికి సొంతంగా మార్క్డౌన్ ఫైల్స్ రాసుకుంటున్నారు. అది చూసి వాళ్ళు క్లాడ్ ఎండి అనే ఫీచర్ని తీసుకొచ్చారు. అలాగే చాలామంది ముందు ప్లాన్ చెప్పు, కోడ్ రాయొద్దు అని అడుగుతున్నారు. వెంటనే ప్లాన్ మోడ్ వచ్చేసింది. అంటే యూజర్స్ చేసుకుంటున్న హ్యాక్స్నే అఫీషియల్ ఫీచర్లుగా మార్చారన్నమాట. సరే, ఇప్పటివరకు వాళ్ళు ఏం నేర్చుకున్నారో చూశాం. మరిప్పుడు భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఈ టీంని నడిపిస్తున్న ఆ కొత్త ఇంజనీరింగ్ రూల్స్ ఏంటో చూద్దాం. ఇది వాళ్ల మెయిన్ ప్రిన్సిపల్. వాళ్ళెప్పుడూ ఈరోజున్న మోడల్ కోసం బిల్డ్ చెయ్యరు. 6 నెలల తర్వాత రాబోయే పవర్ఫుల్ మోడల్ కోసం బిల్డ్ చేస్తారు. ఎందుకంటే ఏఐ మోడల్స్ చాలా చాలా వేగంగా ఇంప్రూవ్ అవుతాయి. సో ఎప్పుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడొక ముఖ్యమైన తేడా ఉంది. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి? ప్రస్తుతానికున్న మోడల్ ఒక పని చేయలేకపోతే దానికి హెల్ప్ చేయడానికి మనం కోడ్ రాయడం. ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. కానీ కొన్ని నెలల్లోనే వచ్చే కొత్త మోడల్ ఆ పనిని చాలా ఈజీగా చేసేస్తుంది. అప్పుడు మనం రాసిన కోడంతా వేస్ట్ అవుతుంది. అందుకే వాళ్ళు టెంపరరీ ఫిక్స్ల జోలికి వెళ్లకుండా నెక్స్ట్ మోడల్ కోసం వెయిట్ చేస్తారు. వాళ్ల రెండో ముఖ్య సూత్రం రిచర్డ్ సటన్ చెప్పిన ద బిటర్ లెసన్. దాని సారాంశం ఒక్కటే: లాంగ్ రన్లో జనరల్ కంప్యూటేషన్ ముందు స్పెషల్గా మనం చేసే ఇంజనీరింగ్ నిలవదు. అందుకే వాళ్ల ఫిలాసఫీ ఏంటంటే, నెవర్ బెట్ అగేన్స్ట్ ద మోడల్. మోడల్ సామర్థ్యాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయుదు. సరే, ఈ కొత్త రూల్స్ ఫాలో అవ్వడం వల్ల రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, దాని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మాట వింటే షాక్ అవుతారు. 6 నెలల క్రితం క్లౌడ్ కోడ్లో ఉన్న ఒక్క లైన్ కోడ్ కూడా ఇప్పుడు లేదు. అంటే డెవలప్మెంట్ స్పీడ్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి. ప్రతి 6 నెలలకు ప్రాడక్ట్ మొత్తం కొత్తగా మారిపోతుంది. మరి కొత్త పద్ధతుల వల్ల అసలు లాభమేంటి? ఇదిగో ఈ నంబర్ చూడండి. 150% ఆంథ్రోపిక్లో క్లాడ్ కోడ్ వాడటం మొదలుపెట్టాక ఒక్కో ఇంజనీర్ ప్రొడక్టివిటీ 150% పెరిగింది. ఇది మామూలు విషయం కాదు, అన్బిలీవబుల్. ఈ 150% ఎంత పెద్ద నంబరో అర్థం కావాలంటే ఈ చార్ట్ చూడండి. మెటా లాంటి పెద్ద కంపెనీలో 2% ప్రొడక్టివిటీ పెంచడానికి 100 మంది ఇంజనీర్లు 1 సంవత్సరం పాటు కష్టపడ్డారు. అలాంటిది ఇక్కడ సాధించిన పెరుగుదల నిజంగా అసాధారణం. సరే, చివరిగా మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ఈ మార్పుల వల్ల అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పదానికే అర్థమే మారిపోబోతోంది. ఎలాగో చూద్దాం. ఒకప్పుడు చాలా బాగా కోడ్ రాసేవాణ్ణి, 10x ఇంజనీర్ అనేవాళ్లం.
ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చాక 1000x ఇంజనీర్ సాధ్యమవుతోంది. కానీ ఫ్యూచర్ ఇంకా వేరేలా ఉండబోతోంది. భవిష్యత్తులో ఉండేది బిల్డర్, అంటే ఏఐని వాడి ఐడియాలను ప్రాడక్ట్స్గా మార్చేవాళ్ళు. వాళ్లకు కోడింగ్ అనేది జస్ట్ ఒక టూల్ మాత్రమే. సో ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉండబోతోందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే జాబ్ టైటిల్ బహుశా కనుమరుగైపోవచ్చు. ప్రాడక్ట్ మేనేజర్లు, డిజైనర్లు, ఫైనాన్స్ వాళ్ళు ఇలా అందరూ కోడింగ్ చేయడం మొదలుపెడతారు. అప్పుడు ఏ టెక్నాలజీ వచ్చు అనేదానికన్నా ఒక సమస్యను ఫస్ట్ ప్రిన్సిపల్స్ నుంచి ఎలా ఆలోచించగలం అనేదే అసలైన స్కిల్ అవుతుంది. చూశారా, జస్ట్ ఒక యాదృచ్ఛిక ప్రయోగంగా మొదలైన ఈ కథ ఇప్పుడు సృష్టి గురించే పెద్ద ప్రశ్నలో లేవనెత్తుతోంది. ఒకవేళ మోడల్సే అన్నీ నిర్మించగలిగితే మరి క్రియేషన్ భవిష్యత్తులో మన పాత్ర ఏంటి? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.